బాగా వినండి, మీరు విస్తరించండి అని దేవుడు చెబితే వాళ్ళు అనుకుంటున్నారు మనం ఎక్కడికి చెదిరిపోవద్దు. ఇది సొంత ఆలోచన కాదా? దేవుని ఆలోచన కాదుగా, ఇది సొంత ఆలోచన. వీరు అనుకుంటున్నారు మనము ఎక్కడికి విస్తరించొద్దు, ఒకే దగ్గర ఉందాము, ఇక్కడే నిలిచి ఉందాము, ఇక్కడే పని చేద్దాము, ఇక్కడే ఇండ్లు కట్టుకుందాము, ఇక్కడే గోపురాలు కట్టుకుందాము. కింద పెద్దోడు, పైన చిన్నోడు, ఆ పైన నడిపోడు, ఈ పక్క ఆ పక్క మన ఇంటి పేరటోళ్ళు, వెనకాల వాళ్ళు వీళ్ళు అందరు కలిసి ఒకే దగ్గర ఉందాం. ఎక్కడా వ్యాపించొద్దు. స్వబుద్ధిని ఆధారము చేసుకున్నటువంటి ఒక ఆలోచన, స్వంత నిర్ణయము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, నీవు స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని అంటాడు. నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మిక ఎప్పుడు ఉంచాలంటే, నీ స్వంత ఆలోచన పూర్తిగా తొలగిపోయినప్పుడు మాత్రమే ఉంచగలుగుతావు. మన సొంత తెలివి కొంచెమైనా పెట్టినా కూడా దేవుని పైన మనం ఆనుకున్నటువంటి వారం కాదు.